హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వృత్తి ప్రేమికుడు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో ఎలాంటి జటిల కార్యాన్ని సాధించటానికి ఇలా కఠోర శ్రమ పడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అయితే ఒక్కొక్కసారి కార్యసాధన తర్వాత ఆశించిన దానికి భిన్నంగా ఫలితం ఎదురవుతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు చక్రి అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు భోగపురంలో శ్రీకాంతుడు అనే రత్నాల వ్యాపారి ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ సమర్థులు అనిపించుకున్నారు. చివరివాడు చక్రి కూడా తెలివైనవాడని, బుద్ధివంతుడనే పేరు తెచ్చుకున్నాడు. కానీ సాహిత్యం అంటే ఇష్టమున్నా అతడికి ఇంకా వ్యాపార వ్యవహారాల పట్ల ఆసక్తి పుట్టలేదు. ఆ ఊరి ప్రముఖ పండితుడు బ్రహ్మవర్మ ఇంట్లో ప్రతిరోజు సాయంకాలము కావ్యగోష్ఠి జరిగేది. దానికి ఆడా మగ అంతా వచ్చి ఎన్నో అంశాలని కూలంకషంగా చర్చించేవాళ్ళు. చక్రి తరచుగా అక్కడికి వెళ్ళి ఆ చర్చల్లో పాల్గొనేవాడు. కావ్యాలని చక్కగా అర్థం చేసుకున్నాడని చాలామంది అతన్ని మెచ్చుకునేవారు. అలా ఒక రోజున అతన్ని విమల అనే అందమైన యువతి కూడా మెచ్చుకున్నది. తనను పలకరించి మెచ్చుకున్న విమల మీద చక్రికి తొలిచూపులోనే ప్రేమ పుట్టింది. అతడు ఆమె వివరాలడిగి తెలుసుకున్నాడు. విమలది ఆ ఊరు కాదు. ఆమె తండ్రి వీరాంగుడు మోహపురంలో ఓ ప్రముఖ వ్యాపారి. ఆయనకు జబ్బు చేస్తే వైద్యులు గాలి మార్పు కోసము భోగపురం వెళ్ళి కొన్నాళ్లు ఉండమన్నారు. ఆయన కూతుర్ని వెంటబెట్టుకుని ఆ ఊరు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ప్రతిరోజు విమల, చక్రి బ్రహ్మవర్మ ఇంట్లో సాహిత్య చర్చలు చేస్తూ మధ్య మధ్య స్వంత విషయాలు మాట్లాడుకునేవారు. ఒక రోజున విమల చక్రితో, మా నాన్నకు పూర్తిగా నయమైంది, రేపే మేము మోహపురం వెళ్ళిపోతున్నాము అని చెప్పగానే అతడు దిగాలు పడిపోయి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాము అన్నాడు. విమల సిగ్గుపడి, గొప్ప రత్నాల వ్యాపారి కొడుకువి, నీతో పెళ్ళంటే మా నాన్న తప్పకుండా ఒప్పుకుంటాడు, నువ్వు మీ పెద్దల్ని తీసుకొని మోహపురం రా అనేసి వెళ్ళిపోయింది. చక్రి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలనుకున్నాడు. కానీ అన్నలిద్దరికీ పెళ్లి కాకుండా ఎలా చెప్పటమా అని తటపటాయించాడు. ఈలోగా చక్రి తండ్రి శ్రీకాంతుడు ఏదో పని మీద ధ్రువపురం అనే దూరపుటు ఊరికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు అనుకోకుండా జయగుప్తుడు అనే బాల్య స్నేహితుడు కనిపించి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కోటీశ్వరుడైన జయగుప్తుడికి 3 కూతుళ్ళున్నారు. వాళ్ళు శ్రీకాంతుడికి చక్కగా అతిథి మర్యాదలు చేశారు. శ్రీకాంతుడు వాళ్ళ రూపానికి, వినయానికి ఎంతో ముచ్చటపడి జయగుప్తుడి దగ్గర మెచ్చుకున్నాడు. జయగుప్తుడు నవ్వి, నేను నీ 3 కొడుకుల్ని చూడలేదు, అయినా నువ్వు తెలుసు కాబట్టి వాళ్ళని అల్లుళ్ళుగా చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నా కూతుళ్ళని చూసి నచ్చారన్నావు, ఉత్తినే కబుర్లెందుకు, మరి వాళ్ళని కోడలుగా చేసుకుంటావా అని అడిగాడు. శ్రీకాంతుడు కాస్త తడబడి, అక్క చెల్లెళ్ళు తోడికోళ్ళైతే కలసికట్టుగా ఉంటారని నా భార్య అంటూ ఉంటుంది, అందులోనూ నీ కూతుళ్ళు నా కోడళ్ళైతే అది నా అదృష్టమే అనుకుంటాను, కానీ ముందు పిల్లలు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడాలి కదా అన్నాడు. వెంటనే జయగుప్తుడు, నీ ఊరికి నా ఊరికి బోలెడు దూరం, పెళ్లి చూపులొకసారి పెళ్లి మరొకసారి అంటే చాలా ఇబ్బంది, మరి నా పిల్లలకు నా మాట వేదవాక్కు, నీ పిల్లలకు నీ మాట అంతే అనుకుంటున్నా, కాదంటేనే పెళ్లి చూపులు తప్పనిసరి అన్నాడు సవాలు చేస్తున్నట్లు. శ్రీకాంతుడు కూడా అది సవాలుగా తీసుకొని ఇంటికి వెళ్ళగానే కొడుకులు 3 పిలిచి జరిగింది చెప్పి, జయగుప్తుడు నా బాల్య స్నేహితుడు, ఆయన కూతుళ్ళు అందాల రాసులు, చాలా వినయగుణం కలవాళ్ళు, మీరు పెళ్లి చూపులకు అక్కర్లేకుండానే పెళ్లికి ఒప్పుకుంటే జయగుప్తుడు ముందు నేను గర్వంగా తలెత్తుకొని తిరుగుతాను అన్నాడు. అందుకు పెద్దవాళ్ళిద్దరూ సరేనన్నారు.
చివరివాడైన చక్రి మాత్రము నసుగుతూ విమల గురించి చెప్పాడు. విమల తండ్రి మోహపురము వీరాంగుడని తెలియగానే శ్రీకాంతుడు మండిపడి, ఆ వీరాంగుడు మనకు ఆగర్భ శత్రువు, నువ్వు విమలను మర్చిపో అన్నాడు. చక్రి ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీకాంతుడు కోపం పట్టలేక, నా మిత్రుడు కూతుర్ని కాదని నా శత్రువు కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఇక నా ఇంట్లో ఉండవద్దు, తక్షణం వెళ్ళిపో అన్నాడు. చక్రి వెంటనే ఇల్లొదిలిపెట్టి మోహపురం వెళ్ళి విమలను కలుసుకుని జరిగింది చెప్పాడు. నీ తండ్రి నా తండ్రి ఆగర్భ శత్రువులని నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు. మన పెళ్లికి మా నాన్న కూడా ఒప్పుకోడు అన్నది విమల భయంగా. నీకోసము నేను ఇల్లుదులు వచ్చాను, నా కోసం నువ్వు ఇల్లుదిలి వచ్చేసేయి, పెళ్లి చేసుకుని సుఖంగా జీవిద్దాము అన్నాడు చక్రి. నిన్ను మీ నాన్న ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇప్పుడు నీ చేతిలో చిల్లి గవ్వలేదు. పెళ్లి చేసుకుంటే మనకు సుఖమేముంటుంది? నువ్వు త్వరగా బోలుడు డబ్బు సంపాదించి నీ ప్రయోజకత్వాన్ని నిరూపించుకున్నాకనే నేను నీతో వస్తాను అన్నది విమల. చక్రికి విమల మాటల్లో న్యాయం ఉందని తోచింది. ఆ రోజు నుంచి డబ్బు సంపాదించే ప్రయత్నంలో చాలా ఊళ్ళు తిరిగాడు. కావ్యపఠనం చేద్దామంటే డబ్బిచ్చి వినేవాళ్లే లేరు. వ్యాపారం చేద్దామంటే పెట్టుబడికి చేతిలో డబ్బు లేదు. చివరకు తిండికే ఇబ్బంది పడే పరిస్థితి దాపురించింది. అలాంటి పరిస్థితుల్లో వజ్రపురంలో కనకయ్య అనే ఆసామి చక్రితో, ఈ ఊళ్ళో బట్టలు ఉతికేవాళ్ళు లేరు, దూరపు ఊరు తీసుకుని వెళ్ళి ఉతికించాలి. నువ్వు మా ఇంట్లో బట్టలు ఉతికితే 2 పూటలా తిండి పెట్టి నెలకు 5 వరహాలు ఇస్తాను అన్నాడు. వేరే గతి లేక చక్రి అందుకు ఒప్పుకొని ఆయన వద్ద పనిలోకి చేరాడు. ఇది తెలిసి ఇరుగు పొరుగులు కూడా అతన్ని బట్టలు ఉతకమన్నారు. చక్రికి క్రమంగా నెల సంపాదన పెరిగింది. కానీ అతడు, విమల నన్ను ప్రయోజకుణ్ణి కమ్మనది, నేనేమో బట్టలు ఉతికి జీవిస్తున్నాను అని ప్రతిరోజు వాపోతూ ఉండేవాడు. ఒక రోజున కనకయ్య ఇంటికి ఒక సాధువు వస్తే చక్రి ఆయన కాషాయ వస్త్రాలు ఉతకాల్సి వచ్చింది. ఆ తర్వాత సాధువు చక్రిని పిలిచి, నువ్వు ఉతికాక కూడా నా బట్టలు మురికి అలాగే ఉంది, ఇలాగైతే నువ్వు నీ వృత్తిలో ఎప్పటికి పైకొస్తావు అని మందలించాడు. చక్రికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. అతడు సాధువుకు తన ప్రేమ కథను చెప్పి, తప్పనిసరి చేస్తున్నాను కానీ బట్టలు ఉతకటం నా వృత్తి కాదు అన్నాడు కన్నీళ్లు ఒత్తుకుంటూ. సాధువు అతనిపై జాలిపడి, ఏ వృత్తిలో పైకి రావాలనుకుంటే ఆ వృత్తిని ప్రేమించాలి, లేకుంటే పైకి రాలేవు అన్నాడు. వృత్తిని ప్రేమించటమా? అదెలా అన్నాడు చక్రి ఆశ్చర్యంగా. వృత్తి నీకు గౌరవాన్నిస్తే అది వృత్తి గొప్పతనం, వృత్తికి నువ్వు గౌరవాన్నిస్తే అది నీ గొప్పతనం. నువ్వు నీ వృత్తిని ప్రేమించు, వృత్తిలో మెలకువలు నేర్చుకొని కొత్త పద్ధతులు ప్రవేశపెట్టు అన్నాడు సాధువు. ఆ మాటలు చక్రి మీద మంత్రంలా పనిచేశాయి. సాధువు వెళ్ళాక అతడొక రోజున దూరపు టూరుకి వెళ్ళి అక్కడ బట్టలు ఉతికే వారి నుంచి కొన్ని మెలకువలు తెలుసుకొని వజ్రపురానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత తన తెలివి ఉపయోగించి రకరకాల ప్రయోగాలు చేసి బట్టలు ఉతకటంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాడు. అందువలన ఉతికిన బట్టలు తళతళ మెరిసేవి. రంగు బట్టలు కొత్తవిలా ఉండేవి. పాత బట్టలు వెలిసిపోతే రంగులు వేయటము, కొత్త బట్టలకు నచ్చని రంగులు మార్చటము వగైరాలు సాధించాడు. ఇదంతా గొప్ప కళ అని వజ్రపుర వాసులు గుర్తించారు. చక్రికి వృత్తి నుంచి బాగా ఆదాయం రావటంతో ఏడాది గడిచేసరికి పేరు ప్రఖ్యాతులతో పాటు బాగా డబ్బు కూడా గడించాడు. ఈలోగా చక్రి తండ్రి ధ్రువపురం వెళ్ళి జయగుప్తుణ్ణి కలుసుకొని చక్రి విషయమై తన ఇంట్లో జరిగిన రభస గురించి చెప్పాడు. అందుకు జయగుప్తుడు నొచ్చుకొని, నా గురించి మీ తండ్రి కొడుకులు విడిపోవటము బాధగా ఉంది. విమల తండ్రి వీరాంగుడు నా వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందాడు. అతడు నా మాట కాదనడు. ఈ పెళ్లితో మీ 2 కుటుంబాల మధ్య ఉన్న తరతరాల వైరము సమసిపోతుంది అన్నాడు. ఈ విధంగా జయగుప్తుడు పుణ్యమా అని శ్రీకాంతుడు వీరాంగుడు స్నేహితులయ్యారు. ముగ్గురు సకుటుంబంగా వజ్రపురం వెళ్ళి చక్రిని కలుసుకున్నారు. చక్రి తన కథంతా వాళ్ళకు చెప్పాడు. అప్పుడు తల్లి అతడితో, నువ్వు స్వయం కృషితో ఇంత వాడివైనా నీ వృత్తి మాకు నచ్చటం లేదు, ఏమాత్రమూ సంతోషం కలిగించేదిగా లేదు.
నువ్వు రత్నాల వ్యాపారి బిడ్డవు అని వాపోయింది. ఇదంతా చూస్తున్న విమల విసురుగా చక్రిని సమీపించి, నువ్వు కాయకష్టం చేసి బ్రతికే వృత్తిని చేపట్టడము నాకు చిన్నతనంగా ఉంది. ఈ వృత్తిని వదలకపోతే నిన్ను పెళ్లి చేసుకోను. నేను నీకు కావాలో అక్కర్లేదో తేల్చుకో అన్నది. చక్రి ఆమె వంక కోపంగా చూసి, అయితే నా నిర్ణయం విను. నాతో పాటు నా వృత్తిని గౌరవించే అమ్మాయినే నేను పెళ్లాడతాను, కానీ నిన్ను మాత్రం చేసుకోను అన్నాడు. అప్పుడు జయగుప్తుడు అతన్ని సమీపించి, నాయనా, నా మూడో కూతురు నీతో కలిసి బట్టలు ఉతకటానికి సిద్ధంగా ఉంది. ఆమెను పెళ్లాడతావా అని అడిగాడు. ఆ మాటలు వింటూనే చక్రి జయగుప్తుడి పాదాలను అంటి నమస్కరించి, మీ అమ్మాయిని పెళ్లాడటము నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, చక్రి తను ప్రేమించిన విమల కోసము ప్రముఖ రత్నాల వ్యాపారి అయిన తండ్రిని కుటుంబాన్ని వదిలి తిండి కోసము నానా ఇబ్బందులు పడినవాడు. సాధువు చెప్పిన హితవు కారణంగా బట్టలు ఉతికే వృత్తిని స్వీకరించి అందులో బాగా డబ్బు గడించాడు. అతడు ప్రేమించిన విమలకు అతడి వృత్తి చిన్నతనంగా తోచింది. ఆ వృత్తిని మానేస్తే అతన్ని పెళ్లి చేసుకుంటానన్నది. అతడు ఆమె కోరినట్టే బట్టలు ఉతికే వృత్తిని వదిలి తండ్రితో కలిసి రత్నాల వ్యాపారిగా సుఖపడవచ్చు కదా. అతడలా చేయక విమల ప్రేమను ఎందుకు నిరాకరించాడు? అతడి నిర్ణయము వివేకవంతంగా లేదు కదా. ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏమాత్రమూ గౌరవనీయం కావనుకున్న కొన్ని వృత్తులు వాటిని చేపట్టిన వ్యక్తుల ప్రతిభా విశేషం వలన గౌరవనీయము, ఆదరణీయము అనిపించుకోవడం జరుగుతుంది. సాధువు చెప్పిన హితవు ద్వారా ఇది గ్రహించిన చక్రి వృత్తి ప్రేమికుడయ్యాడు. బట్టలు ఉతికే వృత్తి కేవలము కాయకష్టం కాదని నిరూపించాడు. అది గ్రహించలేని విమల అతడి వృత్తిని ఈసడించింది. ఆ కారణం వలనే అతడు ఆమెను పెళ్లి చేసుకోవటానికి నిరాకరించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు తెలివిగల భార్య. ఇది కేరళ జానపద కథ. జమోరిన్ రాజు పరిపాలించిన కోళిక్కోలుకు సమీపంలోని ఒక గ్రామంలో కోమన్ అనే నిరుపేద క్షురకుడు ఉండేవాడు. రోజూ తెల్లవారగానే వాడు కత్తి, కత్తెర, చిన్న అద్దము, చిన్న గిన్నె గల తన పెట్టెను చంకన పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళేవాడు. వీధి వీధికి వెళ్ళి అవసరమైన వాళ్లకు జుట్టు కత్తిరించేవాడు, క్షవరం చేసేవాడు. పని పూర్తయ్యాక అద్దాన్ని వాళ్ళ చేతికిచ్చి చూసుకోమనేవాడు. వాళ్ళు చూసుకొని మురిసిపోతూ సలహాలిస్తే తుది మెరుగులు దిద్దేవాడు. యువకులైతే కోమన్ కత్తిరించే హస్త నైపుణ్యాన్ని అద్దంలో చూడటానికి మొదటే అద్దాన్ని అడిగి తీసుకునేవాళ్ళు. వాళ్ళిచ్చింది పుచ్చుకొని మరో చోటికి వెళ్ళేవాడు. కోమన్ను రోజూ ఒక నిర్ణీత మార్గం గుండా వెళ్ళేవాడు. అతడు వచ్చే సమయం తెలుసును గనక జుట్టు కత్తిరించుకోవాలనుకునేవాళ్ళు ఆ సమయానికి అక్కడ సిద్ధంగా ఉండేవాళ్ళు. అయితే జుట్టు కత్తిరించుకోవటం అన్నది రోజు చేయించుకోవలసిన అవసరం లేదు కనుక అప్పుడప్పుడు ఎవరూ కనిపించేవాళ్ళు కాదు. ఒక్కోసారి చెప్పిన సమయానికి రాలేదని కొందరు కోపంతో వద్దు పొమ్మనేవాళ్ళు. తను పెట్టె తీసుకుని వెనుదిరగ్గానే అలాంటి వాళ్ళు కొందరు పనికి మాలిన వెధవ అని గొనుక్కోవటము కోమన్కు వినిపించేది. అలాంటి సమయాలలో దమ్మిడి సంపాదించలేకపోయానన్న బాధతో వట్టి చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చేది. ఆ రోజు కోమన్ను అతడి భార్య గోమతి పస్తులుగానే పడుకోవలసి వచ్చేది. అలాంటి స్థితిలో ఒకనాడు అతని భార్య, నీలాంటి పనికి మాలిన మొగుడితో ఎలా కాపురం చేసేది, ఎలా బ్రతికేది అనటం విని కోమన్ను ఉలిక్కిపడ్డాడు. అయితే అతడేమీ మాట్లాడలేదు. రేపు వెళ్ళి 4 డబ్బులు ఎక్కువగా సంపాదించుకొని వస్తే భార్యకు తన మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చేయవచ్చని ఆశించాడు. మరునాడు తెల్లవారక ముందే పెట్టెను తీసుకుని బయలుదేరాడు. ఆ రోజంతా తిరిగి కొంత సంపాదించాడు. అయితే దాన్ని తీరా లెక్కించి చూసుకుంటే ఒక్క పూట ఆహార పదార్థాలు కొనటానికి కూడా సరిపోయేలా లేదని గ్రహించి హతాశుడయ్యాడు. అయినా మరొక మార్గం లేక వెనక్కు తిరిగి వెళ్ళి
ఆ రోజుకు ఎలాగైనా సర్దుకోగలదన్న ఆశతో ఆనాటి సంపాదనని భార్య చేతిలో పెట్టాడు. దానిని చూడగానే భార్య కోపంతో, నీ మందమతి మండ అన్నది. ఆ రోజు నుంచి గోమతి ప్రతినిత్యము భర్తని సూటిపోటి మాటలతో తిడుతూనే ఉండేది. ఒకనాడు సాయంకాలము కోమన్ ఇంటికి తొందరగా తిరిగి వచ్చాడు. దమ్మిడి సంపాదన లేదు. ఇలా అయితే మనం ప్రాణాలతో ఎలా బ్రతకగలము? అసలు నీకు ఆలోచన అంటూ ఉందా అని నిలదీసింది భార్య. నన్నేం చేయమంటావు? పొద్దస్తమానము పనికి మాలినవాడు, బుద్ధి మాలినవాడు అని తిట్టడమే నీ పనిగా ఉంటోంది. అంటే ఒక్క మంచి పని కూడా చేయలేని దద్దమ్మను నేననేగా నీ ఉద్దేశము అంటూ కోమన్ను పెట్టెను కోపంగా విసిరికొట్టి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి పెరట్లోకి వెళ్ళాడు. భర్త వచ్చేంతవరకు ఓపిగ్గా ఉన్న గోమతి అతడు రాగానే, ఇలా అయితే ఆకలితోనే చావక తప్పదు, అలా చావటం నాకు ఇష్టం లేదు అన్నది నిష్కర్షగా. సరే, నేను మూర్ఖుణ్ణే అనుకో, నువ్వు గొప్ప తెలివైన దానివే కదా, సంపాదనకి మరేదైనా మార్గం చెప్పు చూద్దాము అన్నాడు కోమన్. హాయిగా బిచ్చమెత్తుకోవటమే మేలు అన్నది గోమతి. బిచ్చమెత్తడమా? నేనా? ఎక్కడికి వెళ్ళి బిచ్చమడగమంటావు అని అడిగాడు కోమన్. ఎక్కడికో ఎందుకు, తిన్నగా జామూరిన్ రాజభవనానికే వెళ్ళవచ్చునుగా అన్నది సవాలు విసురుతున్నట్లుగా గోమతి. ఆ తర్వాత కాసేపు ఆగి, రాజకుమారికి త్వరలో వివాహం కాబోతున్నది, అందువలన రాజు అందరి పట్ల కరుణతో ఉంటాడు, వెళ్ళి ఆయన ఏదైనా అడుగు అని సలహా ఇచ్చింది. మరునాడు సూర్యోదయానికి ముందే లేచి తన పెట్టెను కూడా తీసుకోకుండా రాజధానికేసి బయలుదేరాడు. కాలినడకనే రాజభవనాన్ని సమీపించి రాజుగారి దర్శనం కోసము వరుసగా నిలబడ్డ జనంలోకి వెళ్ళి నిలబడ్డాడు. రాజదర్శనానికి తన వంతు రాగానే ఏదైనా దానంగా అడగాలనే నిర్ణయించుకున్నాడు. అతని వంతు రానే వచ్చింది. రాజభవనం భటుడు క్షురకుడు కోమన్ అని పిలవగానే కోమన్ను తడబడే అడుగులతో ముందుకు వెళ్ళి చేతులు జోడించి రాజుకు భక్తితో వంగి నమస్కరించాడు. ఆ తర్వాత రెండు చేతులు తెరుస్తూ రాజుకేసి అర్థిస్తున్నట్లు వినయంగా చూశాడు. కోమన్, నీకేం కావాలి అని అడిగాడు రాజు. ఏదైనా ఇవ్వండి మహాప్రభు అన్నాడు కోమన్. ఏదైనా? అదేంటి అని విస్మయంగా అడిగాడు రాజు. నీకు ఏది కావాలో అది అడుగు, ఇస్తాను అన్నాడు. ఏదైనా ఇవ్వండి ప్రభు అన్నాడు కోమన్ పట్టుదలగా. రాజు ఒక్క నిమిషం ఆలోచించాడు. మంత్రి కేసు చూశాడు. మంత్రి రాజును సమీపించి, ఆజ్ఞాపించండి ప్రభు అన్నాడు వినయంగా. ఇతడొక క్షురకుడు, ప్రజలకు సేవలందిస్తూ ఉంటాడు కదా, రాజధానికి సమీపంలో ఉన్న 5 ఎకరాల బంజరు భూమిని ఇతనికి ఇప్పించు, అందులో ఎలాంటి పంటలు పండించగలడో చూద్దాము అని మంత్రి చెవిలో చెప్పాడు రాజు. జుట్టు కత్తిరించేవాడు బంజరు భూమిలో పంట పండించాలి. ఆహా, రాజుగారి వితరణని మంత్రి మనసులోనే మెచ్చుకుంటూ అక్కడికి దగ్గరలోనే ఉన్న భటుణ్ణి పిలిచి ఇతన్ని తీసుకుని వెళ్ళి రాజభవనానికి తూర్పున ఉన్న 5 ఎకరాల బంజరు భూమిని చూపించు అని ఆజ్ఞాపించి కోమన్ కేసు తిరిగి, ఈ భటుడు నీకు 5 ఎకరాల భూమిని చూపిస్తాడు, రాకుమారి వివాహ సందర్భంగా రాజుగారు నీకిస్తున్న బహుమతి అది, దాన్ని సాగు చేసుకుని హాయిగా జీవించు అన్నాడు. తాను భార్య చెప్పినట్లు ఏదైనా ఇవ్వమని అడిగితే రాజుగారు 5 ఎకరాల పొలం ఇచ్చాడు అని కోమన్ను పొంగిపోయాడు. అయితే భటుడి వెంట వెళ్ళి తీరా పొలాన్ని చూశాక అది రాయి రప్పలతో నిండిన బంజరు భూమి అని తెలుసుకొని కాస్త నీరు గారిపోయాడు. అయినా ఏదో సంపాదించాము, దీంతో గయ్యాళి భార్య నోరు మూయగలము అన్న ధీమాతో ఇంటిదారి పట్టాడు. అయితే గోమతి ఈ సంగతి వినగానే, పొలమా? అది బంజరు నేల, దాంతో ఏం చేసుకుంటాము? సాగు చేయాలంటే నాగలి కావాలి, దున్నటానికి ఎడ్లు కావాలి, మన దగ్గర ఏవీ లేవే, పైరు పెట్టినా అది చేతికి అంది వచ్చే వరకు రోజులు గడపటం ఎలా? ముందు రాజు వద్దకు వెళ్ళి డబ్బులు అడిగి తీసుకునిరా, మనకిప్పుడు కావాల్సింది అది అని మండిపడింది. అయితే కోమన్ను మళ్ళీ రాజు వద్దకు వెళ్ళటానికి నిరాకరించాడు. నువ్వు ఇంకేదైనా ఆలోచించాలి, తప్పదు అన్నాడు భార్యతో ప్రాధేయపడుతున్నట్లు.
గోమతి కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించి, సరే, ఆ పొలం దగ్గరికి వెళదాంరా. అక్కడ నేనేం చేస్తానో నువ్వు అలాగే చేయాలి, సరేనా అంటూ భర్తను వెంటబెట్టుకొని రాజుగారిచ్చిన పొలం వద్దకు వెళ్ళింది. గోమతి పొలంలో అక్కడక్కడా ఉన్న ఒక్కొక్క బండరాయిని తీసి అవతల పారేస్తూ, దాన్ని అడుగున తవ్వి చూస్తూ నిస్పృహతో ఆశాభంగాన్ని ప్రదర్శించసాగింది. ఎవరైనా తనను సమీపిస్తున్నారని తెలిస్తే చాలు అలాగే కదలక మెదలక కూర్చునేది. భార్య ఎందుకలా చేస్తున్నదో ఏమాత్రమూ అంతుబట్టకపోయినప్పటికీ కోమన్ కూడా ఆమె ఒక రాయిని పెకలిస్తే తాను ఇంకొక రాయిని పెకలిస్తూ ఆమెలాగే నేలను అక్కడక్కడా తవ్వి చూస్తూ తన్నుతూ నిరాశ నిస్పృహలను ప్రదర్శిస్తూ ఆమెను అనుకరించసాగాడు. దారిన వెళ్ళేవాళ్ళు ఆ దంపతుల వింత ప్రవర్తనకు విస్తుపోతూ ఆగి కొంతసేపు చూసి వెళ్ళిపోసాగారు. అయితే నలుగురు దృఢకాయలు మాత్రము భార్యాభర్తల్ని చాలాసేపు పరిశీలించి చూశారు. ఆ తర్వాత వాళ్లలో ఒకడు గోమతిని సమీపించి, మండే ఎండలో ఏం చేస్తున్నారు? ఏదో చాలా విచారంతో ఉన్నట్లున్నది అని అడిగాడు. తన మనసులోని మాటను చెబుదామా వద్దా అని తటపటాయిస్తున్నట్లుగా గోమతి ఆ మనిషిని కొంతసేపు ఎగాదిగా చూసింది. ఆ తర్వాత, అదెందుకు అడుగుతావులే, అదొక పెద్ద సమస్య అన్నది. చెప్పు, నేను వింటాను. ఏదైనా సాయం కావాలన్నా చేస్తాను అన్నాడు ఆ మనిషి. సాయం ఏది వద్దు గాని నేను చెప్పే సంగతిని మరెవ్వరికీ చెప్పనని మాట ఇస్తేనే నీకు ఆ రహస్యం చెబుతాను అన్నది గోమతి చుట్టుపక్కల అనుమానంగా చూస్తూ. మా తల్లి మీద ఒట్టు, ఎవరితోనూ చెప్పను అంటూ ఆ సంగతి ఏదో చెప్పమన్నట్లుగా వంగాడు. మేమిప్పుడు పేదవాళ్లమే కానీ మా తాత ముత్తాతలు గొప్ప ధనికులు. మా తాతయ్య బంగారాన్ని కుండలలో వేసి ఈ పొలంలో పూడ్చిపెట్టాడన్న రహస్యము ఇప్పుడే తెలిసింది. 5 ఎకరాల పొలం కదా, ఎక్కడ తవ్వాలో ఏమో తెలియక అవస్థపడుతున్నాము అన్నది నిట్టూరుస్తూ. అలాగా అని తల పంకించిన ఆ మనిషి, మీకు ఆ నిధులు తప్పక దొరుకుతాయి, బాగా తవ్వి చూడండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు నిజానికి ఒక దొంగ. గబగబా వెళ్ళి దూరంలో నిలబడ్డ మరి 3 తోడు దొంగలను కలుసుకున్నాడు. వాళ్ళు వెళ్లేంతవరకు అక్కడే కూర్చున్న గోమతి వాళ్ళు కనుమరుగయ్యాక భర్తతో, ఈ రోజుకు చాలు, ఇంటికి వెళదాంరా, రేపొద్దునే వద్దాము అంటూ అక్కడి నుంచి బయలుదేరింది. మర్నాడు ఉదయం వచ్చి చూసేసరికి పొలంలోని రాళ్ళు రప్పలు గట్టు మీద పడి ఉన్నాయి. పొలమంతా బాగా దున్నినట్లు లోతుగా తవ్వబడి ఉంది. అంటే అక్కడ కుండలు కుండలుగా బంగారం ఉన్నదని విన్న దొంగలు ఊరుకోలేకపోయారు. ఆ బంగారాన్నంతా కైవసం చేసుకోవాలని రాత్రికి రాత్రే వచ్చి పొలమంతా తవ్వేశారన్నమాట. చూసావా, పొలమంతా ఎంత బాగా తవ్వించానో. విత్తనాలు కొనుక్కొచ్చి విత్తటమే ఇక మన పని. 2 పూటలు కాదు, రోజు 3 పూటలు కడుపు నిండా తినే మంచి రోజులు అట్టే దూరంలో లేవు. ఏమంటావు, తెలివిలేని మొగుడా అన్నది గోమతి చిన్నగా నవ్వుతూ. తెలివిగల భార్య ఉండగా నాకేం తక్కువ అంటూ పెద్దగా నవ్వాడు కోమన్ను భార్యను మెచ్చుకుంటూ. మరొక కథ పేరు గరుత్మంతుడి ప్రతిజ్ఞ. ఈ కథను రచించిన వారు జి. పద్మావతి గారు. ఇంద్రుడు దేవతల ప్రభువు. అతడి రథసారథి మాతలి. మాతలికి గుణకేసి అని ఒకగానొక కుమార్తె. ఆమె అపురూప సౌందర్యవతి. గుణకేసికి యుక్త వయసు రాగానే మాతలి ఆమె పెళ్లి విషయమై ఆలోచించసాగాడు. కుమార్తె వివాహము అంత తేలికగా అయ్యేది కాదని అతడికి తోచింది. ఏం చెయ్యాలి? తాను ఇంద్రుడికి రథచోదకుడు గనక తన అంతస్తుకు తగిన అల్లుణ్ణి తెచ్చుకోవాలని తలిచాడు. స్వర్గలోకంలోనూ మానవలోకంలోనూ గుణకేసికి తగిన వరుడి కోసము మాతలి గాలించాడు. తన కూతురుకు తగిన గుణగణాలు అందచందాలు గల యువకుడు ఎక్కడా కనపడలేదు. విసుగు పుట్టింది. చేయగలిగింది ఏమీ లేదనుకున్నాడు. మాతలి భార్య సుధర్మ. భర్త చేతులు ముడుచుకొని కూర్చోవటము సహించలేకపోయింది. అవతల కూతురుక వయసు ముదురుతూ ఉంది. స్వర్గ మానవ లోకాల్లో అమ్మాయికి తగిన వరుడు దొరకనంత మాత్రాన ఇక లోకాలే లేనట్లు ఊరుకుంటామా?
ఒక్కసారి నాగలోకంలోకి వెళ్ళిరండి అని చెప్పింది సుధర్మ. సరే అని మాతలి నాగలోకానికి బయలుదేరాడు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నపు వేళ దారిలో నారదుడు ఎదురయ్యాడు. ఓహో, ఇంద్రుని రథసారథి మాతలిలా ఉందే అని పలకరించాడు. మాతలి దాపరికం లేకుండా అంతా వివరించి చెప్పాడు. అంతా విని నారదుడు, ఇప్పుడు నేను వరుణదేవుడి దగ్గరకు వెళుతున్నాను. వానలు లేక భూలోక ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. నువ్వు నా వెంట వస్తే అక్కడ ఎవరైనా మీ అమ్మాయికి తగిన వరుడు దొరుకుతాడేమో చూసుకోవచ్చు అన్నాడు. నారదుడి వెంట బయలుదేరాడు మాతలి. ఇద్దరూ కలిసి వరుణదేవుడి దగ్గరకు పోయారు. వరుణుడు నారదుడి ద్వారా భూలోక ప్రజల కష్టాలు తెలుసుకొని నివారిస్తానని వాగ్దానం చేసి పంపించాడు. మాతలికి అక్కడ ఉన్నవారిలో ఎవరూ తన కూతురికి తగినవాడిలా కనపడలేదు. నారదుడు అక్కడి నుంచి మాతలిని సరాసరి నాగలోకానికి వెంటబెట్టుకుని పోయాడు. వింతలు విశేషాలు చూపిస్తూ నారదుడు మాతలిని అక్కడ ఉన్న ముఖ్యులందరికీ పరిచయం చేశాడు. చివరికి ఇద్దరు దానవులు నివసించే పాతాళానికి కూడా వెళ్ళారు. ఆ పాతాళలోకంలో విశ్వకర్మ స్వయంగా నిర్మించిన హిరణ్యపురంలోని బంగారు వెండి భవనాలు, రత్నాలు నీలాలు పొదగబడిన తలుపులు, ద్వారబంధాలు చూసేసరికి మాతలికి చాలా ఆశ్చర్యం కలిగింది. మీ గుణకేశికి ఈడు జోడైనవాడు ఇక్కడ ఉన్న యువకుల్లో ఉన్నాడేమో చూసుకో అన్నాడు నారదుడు. మాతలి తల పంకించి, ఇక్కడ ఇళ్ళు వాకిళ్ళు తప్ప చూడదగినవి కోరదగినవి మరేమీ లేవు. అయినా దానవులకి మా అమ్మాయిని ఎలా ఇవ్వటము అన్నాడు. అక్కడి నుంచి నారదుడు మాతలిని వాసుకి పరిపాలించే భోగావతి పట్టణానికి తీసుకుని పోయాడు. ఆ పట్టణంలో ఐశ్వర్యంలో అందంలో ఇంద్రుడు పాలించే అమరావతి పట్టణానికి సరిపోతుంది. అక్కడ ఉన్న నాగముఖ్యుల్ని గురించి నారదుడు మాతలికి తెలియపరిచాడు. ఇక్కడి వారంతా ఐశ్వర్యవంతులు శౌర్యవంతులును. వాసుకి, కర్కోటకుడు, ధనుంజయుడు, తక్షకుడు ఈ పేర్లు నువ్వు వినే ఉంటావు. వీరంతా మహామహుడైన కశ్యపుని సంతానం. మీ అమ్మాయికి తగిన వరుడు ఇక్కడ లభ్యమైతే కావచ్చును అన్నాడు నారదుడు. మాతలి అక్కడ ఉన్న కొందరు నాగయువకులలో ఒకతనికేసి వేలు చూపిస్తూ, నారద, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. అదుగో అక్కడ ఆ యువకులలో మనకేసి చూస్తున్న ఆ పొగడరి ఎవరు? అందచందాలలో మా గుణకేసికి ఈడు వచ్చేటట్టే ఉన్నాడు అన్నాడు. నారదుడు ఆ యువకుడికేసి చూసి, మాతలి, మీ గుణకేసి అదృష్టవంతురాలోయి. ఆ యువకుడే సుముఖుడు. అతడు వామనుడికి ఆర్యకుడికి కూడా మనమడు. అతని తండ్రి నాగచికురుడు. పాపం ఈ మధ్యనే గరుడుని చేతిలో హతమయ్యాడు అని చెప్పాడు నారదుడు. ఈ యువకుడికి తన కుమార్తెనివ్వటము అన్ని విధాలా మంచిది అనిపించింది మాతలికి. ఆ సంబంధం కుదర్చవలసిందిగా నారదుణ్ణి కోరాడు. వెంటనే నారదుడు మాతలిని సుముఖుడి తాతగారైన ఆర్యకుడి దగ్గరకు తీసుకుని పోయాడు. పరిచయాలు అతిథి మర్యాదలు అయిన తర్వాత నారదుడే ఆర్యకుడితో, ఇంద్రుడి రథసారథి అయిన మాతలి తమతో వియ్యముందటానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఈయనకు గుణకేసి అనే పేరుగల ఒక్కగానొక్క పుత్రిక. ఆమెను మీ మనవడైన సుముఖుడికి ఇవ్వాలని సంకల్పము అన్నాడు. నారదుడి మాటలు విన్న ఆర్యకుడికి ఆనందము విచారము కూడా కలిగింది. దేవతల ప్రభువైన ఇంద్రుడి సారథి కుమార్తెను తన మనముడికి చేసుకోవటం కన్నా ఆర్యకుడికి కోరదగిందేమున్నది? కానీ అతను విచారంగా ఇలా అన్నాడు, మాతలి పుత్రికను మా మనవుడికి వివాహం చేసుకునేటంత గొప్ప అదృష్టం కలుగుతుందని నేనెన్నడూ తలచలేదు. కానీ మేమంతా చాలా విషాద పరిస్థితుల్లో ఉన్నాము. సుముఖుడి తండ్రిని చంపిన గరుడు తిరిగి నెల గడవకు ముందే సుముఖుణ్ణి కూడా చంపి భక్షిస్తానని శపథం చేశాడు. వాడి శపథానికి తిరుగులేదు కదా. ఆర్యకుడు ఇలా చెప్పగానే నారదుడు మాతలి సంప్రదించుకొని సుముఖుడిని సరాసరి ఇంద్రుడి వద్దకు తీసుకుని పోయారు. తలవని తలంపుగా మహావిష్ణువు కూడా అక్కడనే ఉన్నాడు. నారదుడి ద్వారా విష్ణువు, ఇంద్రుడు, సుముఖుడి వృత్తాంతము, గరుడుడి ప్రతిజ్ఞ అంతా విన్నారు. దేవమౌని కోరికను, మాతలి ప్రార్థనను కాదనలేక మహావిష్ణువు, దేవేంద్ర,
సుముఖుడికి అమృతం ఇచ్చావంటే అతనికి కలిగిన అన్ని చిక్కులు తొలగిపోతాయి అని సలహా చెప్పాడు. కానీ ఇంద్రుడు మాత్రము సుముఖుడికి అమృతాన్ని ఇచ్చేందుకు సమ్మతించలేదు. ఎందుచేతనంటే మహాశక్తివంతుడు మహావిష్ణువుకు వాహనము అయిన గరుడుడి శక్తి సామర్థ్యాలు ఇంద్రుడికి తెలియనివి కావు. ఇంద్రుడు సంశయించటం కనిపెట్టి మహావిష్ణువు, దేవతలకు అధిపతివి కదా, ఎవరికైనా నువ్వు పూర్ణాయుర్ధాయం ప్రసాదిస్తే కాదనగలవాడెవరు అన్నాడు. మహావిష్ణువు మాటలోని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన ఇంద్రుడు సుముఖుడిని చిరంజీవ చిరంజీవ అని దీవించాడు. బ్రహ్మానంద భరితులైన మాతలి నారదుడు సుముఖుడు ఆ దేవతలకు నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. అటు తర్వాత కొద్ది కాలానికే గుణకేశితో సుముఖుడి వివాహము అతి వైభవంగా జరిగింది. మరొక చిన్న కథ పేరు నాస్తికుడి కోపం. ఒక గ్రామంలో శివరామయ్య అనే కరుడుగట్టిన నాస్తికుడు ఉండేవాడు. ఆయన ధాన్య వ్యాపారము, వడ్డీ వ్యాపారాల్లాంటివి చేసి లక్షలు ఆర్జించాడు. క్రమంగా వార్ధక్య దశ వచ్చింది. ఆరోగ్యము క్షీణించసాగింది. ఆ దశలో ఆయన పరిచయస్తులు కొందరు, ఇకనైనా నీ నాస్తికత్వాన్ని పక్కన పెట్టి దైవభక్తి అలవరుచుకొని పరలోకంలో సుఖపడేందుకు ప్రయత్నించు అని సలహాలు ఇవ్వసాగారు. బాగా ఆలోచించి చూడగా శివరామయ్యకు వాళ్ళ సలహాల్లో ఏదో సత్యం దాగి ఉన్నదనిపించింది. ఇహంలో సుఖపడ్డాను, ఇక పరం అనేది ఉంటే ఏ బాదరబందీ లేకుండా అక్కడ సుఖపడవచ్చు అనుకుంటూ దేవాలయ పూజారి కేశవయ్య కోసము బయలుదేరాడు. కేశవయ్య మామూలు ఆలయ పూజారే కాక ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక విషయాలు ఎరిగిన పండితుడు. శివరామయ్య ఆలయానికి వచ్చిన సమీపంలో ఆయన ఆలయం ముందు ఉన్న అరుగు మీద కూర్చొని ఏదో గ్రంథం చదువుకుంటున్నాడు. శివరామయ్య ఆయన్ని సమీపించి నమస్కరించగానే ఆశ్చర్యపోతూ, ఏం దారి తప్పి ఇటు రాలేదు కదా అంటూ కేశవయ్య నవ్వాడు. శివరామయ్య తాను వచ్చిన పని గురించి చెప్పాడు. అది విని కేశవయ్య ఆశ్చర్యపోతూ, అలాగా, మరి వ్యాపారంలో రావలసిన బాకీలు, తీర్చవలసిన అప్పులు అన్నీ సరిదిద్దుకున్నావా అని అడిగాడు. అందుకు శివరామయ్య కోపంగా, తీరిక లేకున్నా నేను మీ నుంచి భక్తి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందామని వచ్చాను. మీరేమో వ్యాపార విషయాలు మాట్లాడుతూ నా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అంటూ గిర్రున వెనుదిరిగాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.